వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాత పోరు కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. 30 యాక్టుల కింద ఇప్పటికే నియోజకవర్గంలో 50 మంది వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన పోలీసులు అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లిన వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం జరగకుండా 150 పోలీసు సిబ్బందితో బారికేడ్లను ఏర్పాటు చేశారు. వైసీపీ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు ఆపడం సరికాదని మాజీ ఎమ్మెల్యేలు రాంబాబు, నాగార్జునారెడ్డి, ఎమ్మెల్యే చంద్రశేఖర్ విమర్శించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ కు వెళ్లకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్నదాత పోరు వినతి పత్రం సమర్పించినట్లు వైసీపీ నాయకులు తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పత్తి రైతుకు తీవ్రంగా నష్టం చేస్తున్నాయని ఏఐసీసీ నేషనల్ కాంగ్రెస్ నాయకులు నుమాన్ మహమ్మద్ అన్నారు. అమెరికా పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేసిన మోడీ ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తుతోందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ, విదర్భ, మరాఠా, గుజరాతీ రైతులకు నేరుగా ద్రోహం చేస్తోందని విమర్శించారు. పత్తి ఉత్పత్తికి 10,000కు పైగా ఖర్చు అవుతుండగా కనీస మద్దతు ధర 7,710 రూపాయలు నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం విదేశీ పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని తెలిపారు. మోదీ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఇంపోర్ట్ డ్యూటీ అమెరికా మీద ఏదైతే బీటీ క్రాప్స్ అనేటువంటి కాటన్ క్రాప్స్లో 11% ఉండేదో దానిని ఎత్తివేస్తూ వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం దానివల్ల దాదాపు 10 లక్షల ఫార్మర్స్ తెలంగాణలో, 70 లక్షల ఫార్మర్స్ ఇండియాలో చాలా తీవ్ర నష్టం చెందబోతున్నారు. దీనివల్ల ఈ నష్టం వల్ల రేపు రాబోయే కాలంలో ఈ ఖరీఫ్ పంటలో వీరు కొనుక్కునే పరిస్థితి కూడా లేనందువల్ల దాదాపు ఫార్మర్స్ సూసైడ్స్ దిశగా వెళ్తారు. 1,300 ఫార్మర్స్ విదర్భ అనే ఒక్క ఏరియాలో, రీజియన్లో, మహారాష్ట్రలో చనిపోవడం జరిగింది. ఈరోజు ఎంఎస్పి అనేది 7,700 రూపాయలుగా ఉంది పర్ క్వింటాల్. కానీ ఫార్మర్స్ పెట్టేటువంటి పెట్టుబడి 10,000 రూపాయలు పర్ క్వింటాల్, అంటే 2,300 రూపాయలు పర్ క్వింటాల్కి నష్టం జరుగుతున్నది. సంయుక్త భారత్ మోర్చా అనే ఒక ఆర్గనైజేషన్, ఎవరైతే యోగేంద్ర యాదవ్ గారు ఉన్నారో వారు ఒక టీమ్ అనాలిసిస్ చేసి ఈ యొక్క నిర్ణయం వల్ల దాదాపు 18,750 కోట్ల లాస్ భారతదేశానికి జరగబోతుంది అని చెప్పేసి క్లియర్గా కేటగారికల్గా తెలియదు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ తాలూకాలోని చిన్న తిమ్మాపూర్, అత్తిని గ్రామంలో భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. పాల్వాయి పురుషోత్తంరావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ విస్తరించడంతో 220 ఎకరాల్లో పత్తి, వరి పంటలు పూర్తిగా నీట మునిగాయి. నీరు, ఇసుక మేటల కారణంగా రైతులు ఎకరాకు 30,000 నుంచి 35,000 వరకు పెట్టిన పెట్టుబడి మొత్తం వృధా అయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టపరిహారం చెల్లించాలని, తమ గ్రామాలను ముప్పు ప్రాంతాలుగా గుర్తించాలని రైతులు డిమాండ్ చేశారు. పంట నష్టంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ రావడంతో తిమ్మాపూర్, హత్తిని, పీబీరావు కాలనీ, తంగలపల్లి గ్రామస్తులకు బ్యాక్ వాటర్ అచ్చుడుతోని ఎర్రకు కోతకు గురైంది, భూములు కోతకు గురైనాయి. అట్లాగే ఇసుక మేటలు వేసినాయి. దాదాపుగా 25 నుంచి 30,000 ఖర్చు పెట్టిన ఎకరానికి ఇప్పటికి రైతులు. ఒక్కొక్కరు ఒక్కసారి కాకుండా రెండోసారి కూడా వేసుకున్న నాట్లు, వరి నాట్లు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పొజిషన్లో రైతులని ఆదుకోవాలని ప్రభుత్వంతో ఎకరానికి దాదాపు 30 నుంచి 40,000 ఎకరాకు పంట నష్టపరిహారం చెల్లించి రైతులని ఆదుకోవాలని ప్రభుత్వానికి